రామారావుపేట గ్రామంలో గోదావరికి వెళ్లే రహదారిని రాత్రికి రాత్రే సింగరేణి అధికారులు మూసేశారు. దీంతో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఇందారం ఓపీసీకి వెళ్లే లారీలను ఆపి నిరసన వ్యక్తం చేశారు. తమ గ్రామం నుండి గోదావరికి వెళ్లే రహదారిని మూసివేయకుండా వెంటనే సింగరేణి అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమ గ్రామ శివారులోనే సుమారు 200 ఎకరాల పంట పొలాలకు వెళ్లే ప్రధాన రహదారి ఇదేనన్నారు. ఎప్పటికైనా సింగరేణి అధికారులు స్పందించకుంటే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రామారావుపేట గ్రామానికి సింగరేణి ₹1 శాంక్షన్ చేసింది. దానిని ఇక్కడ డీలర్షిప్ వైస్ ప్రెసిడెంట్ నుంచి మళ్లించడానికి ఈ దాన్ని కట్ చేసిండు. ఇదే రోడ్డును గోదావరి ఒడ్డుకు చివరి వరకు వేయాలని చెప్పేసి మా యొక్క డిమాండ్. సింగరేణి మాకు తోడుంటుందని చెప్పేసి ఆ రోడ్ వేస్తే తోడుంటుందని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఆ రోడ్డు అనేది మాకు ఎలాంటి ఉపయోగం లేదు. ఇట్లా సీదా వేస్తే మాకు ఉపయోగం ఉంటుంది. పాతతో వెంబడేస్తే మాకు సీదా ఉంటుంది. చనిపోయిన వారికి, రైతుకు, పత్తికి పోయిన లేడీస్కు ఎవరైనా ఇబ్బంది పడకుండా ఉంటారు. రోడ్ వేస్తే సీదా వెళ్ళిపోతే ఆ రోడ్ ఎలాంటి ఉపయోగం లేదు మాకు. ఆ రోడ్ను ఆఫ్ చేయాలని చెప్పేసి మేము సింగరేణిని డిమాండ్ చేస్తున్నాం. గత 100 సంవత్సరాల నుండి దాదాపుగా మాకు రామారావుపేట నుండి గోదావరి వరకు దానికి 20 కోట్లు సింగరేణికి ఇచ్చేసి ఆ దారి అనేది మాకు నచ్చకున్న దారి ఎవరు అమ్మలేదు. ఈరోజు సింగరేణి వాళ్ళు దాన్ని క్లోజ్ చేసే ప్రయత్నం చేశారు. అర్ధరాత్రి 12 గంటలకు వాళ్ళ వెహికల్స్ దాన్ని మూసేసారు. మేము దానికోసం చెప్పి రమేష్ రైతు. నేను మాది రామారావుపేట గ్రామము. మాకు ఎరుకట తాత ముత్తాతలు ఉన్న రోడ్డుని అనుకోకుండా దొంగతనం రాత్రి 12కి మా గోదావరికి పోయే రోడ్డుని కడిగేసింది సింగరేణి యాజమాన్యం. కనీసం మేము పొద్దుంది ఇంత బాధపడి రోడ్ ఎక్కినా కానీ మమ్మల్ని కనీసం ఒక్క అధికారి కానీ ఒక్క ఎవరు కానీ మా ఊళ్ళో కుదరు నాయకులు కూడా కుమ్మక్కయ్యి దాన్ని రోడ్డు కడిపించే ప్లాన్ చేసిండ్రు. నాకు మాత్రం ఆ రోడ్డు యథావిధిగా కొనసాగే వరకు